నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. అమెజాన్ ప్రైమ్ డే అండ్ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్లో ప్రొజెక్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రొజెక్టర్స్లో బ్రైట్నెస్ ఎక్కువ అని చెప్పిన ప్రతి ప్రొజెక్టర్ బెస్ట్ కాదు. 4K అని చెప్పిన ప్రతి ప్రొజెక్టర్ ట్రూ 4K కాదు. ఈ వీడియోలో బడ్జెట్ నుండి ప్రీమియం రేంజ్ వరకు మీ మనీకి వర్త్ అయిన బెస్ట్ ప్రొజెక్టర్ని సింపుల్గా చెప్తాను. నేను ఈ వీడియోని చాలా రీసెర్చ్ చేసి చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్న అన్ని ప్రొజెక్టర్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రొజెక్టర్ కొనేటప్పుడు 5 ఇంపార్టెంట్ ఫీచర్స్ని డెఫినెట్గా చెక్ చేయాలి. ఫస్ట్, బ్రైట్నెస్. ఇది ANSI లూమెన్స్ ఆర్ ISO లూమెన్స్ అని మెన్షన్ చేస్తారు. ఈ రెండో మెన్షన్ చేయకపోతే అది కొంచెం లో క్వాలిటీ ప్రొజెక్టర్ అని అర్థం. లూమెన్స్ ఎక్కువ ఉంటే పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. బట్ రూమ్లో లైట్ వేసి ఉంటే ఎటువంటి ప్రొజెక్టర్ అయినా కూడా పిక్చర్ క్వాలిటీ డల్గానే ఉంటుంది. మీరు టీవీ క్లారిటీని ప్రొజెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయకండి. సెకండ్, రెజల్యూషన్. మినిమం నేటివ్ 1080p ప్రొజెక్టర్ తీసుకుంటే మూవీస్, స్పోర్ట్స్ అండ్ గేమింగ్స్కి క్లారిటీ బాగుంటుంది. థర్డ్, OTT సపోర్ట్. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ లాంటి యాప్స్ సర్టిఫైడ్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేయండి. ఫోర్త్, ఆటో సెటప్ ఫీచర్స్. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ అండ్ అబ్స్టికల్ అవాయిడెన్స్ ఉంటే ప్రొజెక్టర్ సెటప్ చాలా ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్, కనెక్టివిటీ అండ్ సౌండ్. HDMI ఆర్క్, వైఫై, బ్లూటూత్, USB పోర్ట్స్ అండ్ గుడ్ స్పీకర్స్ ఉంటే కంప్లీట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రొజెక్టర్స్లో నా ఫస్ట్ సజెషన్ జాడ్కో యువా గో ప్లస్ ప్రొజెక్టర్. ఇది హోమ్ సినిమా అండ్ ఎడ్యుకేషన్ యూస్కి మంచి ఆప్షన్. ఇది నేటివ్ 1080p ఫుల్ HD రిజల్యూషన్తో వస్తుంది. 4K డీకోడింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 9000 లూమెన్స్ బ్రైట్నెస్ వల్ల పిక్చర్ క్లారిటీ, కలర్స్ చాలా బెటర్గా కనిపిస్తాయి. బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ ఉండటం వల్ల OTT యాప్స్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ వల్ల వైర్లెస్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. 180 degrees రొటేషనల్ డిజైన్ వల్ల వాల్ మీద ఆర్ సీలింగ్ మీద కూడా ఫ్లెక్సిబుల్గా ప్రొజెక్షన్ చేయొచ్చు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 8500 రూపీస్ ఉంటుంది. కొంచెం బడ్జెట్ ఒక 1500 ఇంక్రీజ్ చేసుకుంటే జాడ్కో యువా గో మ్యాక్స్ ఉంటుంది విత్ 11000 లూమెన్స్ అండ్ 270 degrees రొటేషన్. అది కూడా బాగుంటుంది. అండర్ 15000లో నా సజెషన్ ఈగేట్ డస్టర్ 5X Pro. 2026 మోడల్ హోమ్ థియేటర్కి పవర్ఫుల్ ప్రొజెక్టర్. ఇది నేటివ్ 1080p ఫుల్ HD రిజల్యూషన్తో వస్తుంది అండ్ 4K HDR డౌన్ స్కేలింగ్ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్, జీ, సోనీ లాంటి OTT యాప్ సర్టిఫైడ్గా ఫుల్ HDలో స్ట్రీమ్ చేయొచ్చు. సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ వల్ల డస్ట్ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. ఇండియన్ డస్ట్ కండిషన్స్కి సూటబుల్గా ఉంటుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, వైఫై 6, బ్లూటూత్ 5.4, HDMI ఆర్క్ అండ్ 10 వాట్ స్పీకర్ సపోర్ట్తో కంప్లీట్ హోమ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 16000 ఉంటుంది. సేల్స్ టైంలో అండర్ 15000కే వస్తుంది. సేమ్ ప్రొజెక్టర్ ఇంకొక 3000 యాడ్ చేసుకుంటే బెటర్ బ్రైట్నెస్తో వస్తుంది ఈ గేట్ డస్టర్ 8X. అదైతే ఇంకా అల్టిమేట్ ఆప్షన్, చాలా బాగుంటుంది. అండర్ 20000 బడ్జెట్లో నా సజెషన్ బోర్సో క్రిస్టల్ ఎడ్జ్ లెదర్ ఎడిషన్ హోమ్ సినిమాకి ఫ్రెష్ రిచ్ ప్రొజెక్టర్. ఇది నేటివ్ 1080p LTPS డిస్ప్లేతో వస్తుంది అండ్ 4K HDR 10 సిగ్నల్ సపోర్ట్ చేస్తుంది. 1100 ANSI పీక్ బ్రైట్నెస్ అండ్ 40,000:1 కాంట్రాస్ట్ రేషియో వల్ల పిక్చర్ క్లారిటీ, కలర్స్ అండ్ డార్క్ సీన్స్ బెటర్గా కనిపిస్తాయి. Android 12, 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ ఉండడం వల్ల యాప్స్ అండ్ పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంటుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆబ్స్టికల్ అవాయిడెన్స్, టిల్ట్ కరెక్షన్, వైఫై 6, బ్లూటూత్ 5.2 అండ్ 15 వాట్ స్పీకర్స్తో కంప్లీట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 18000 రూపీస్ ఉంటుంది. అండర్ 25000లో నా సజెషన్ పిక్స్ ప్యాక్ ప్రొజెక్టర్ హోమ్ సినిమా అండ్ OTT యాప్స్ యూస్కి పవర్ఫుల్ స్మార్ట్ ప్రొజెక్టర్. ఇది నేటివ్ 1080p ఫుల్ HD రిజల్యూషన్తో వస్తుంది అండ్ 2150 ANSI లూమెన్స్ బ్రైట్నెస్ వల్ల లో లైట్ డే టైంలో కూడా విజువల్స్ బ్రైట్గా కనిపిస్తాయి. బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ 12 ఉండడం వల్ల నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి OTT యాప్స్ డైరెక్ట్గా స్ట్రీమ్ చేయొచ్చు. ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ వల్ల సెటప్ ఈజీగా ఉంటుంది. USB, వైఫై అండ్ బ్లూటూత్ సపోర్ట్తో గేమింగ్ కన్సోల్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ స్పీకర్స్ ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 25000 రూపీస్ ఉంటుంది. అండర్ 35000లో ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే లూమియో ఆర్క్ 7 హోమ్ సినిమా ప్రీమియం స్మార్ట్ ప్రొజెక్టర్ని తీసుకోండి.
ఇది నేటివ్ 1080p ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో వస్తుంది అండ్ HDR10 సపోర్ట్ ఉండడం వల్ల విజువల్స్ క్రిస్ప్గా కలర్ రిచ్గా కనిపిస్తాయి. అఫీషియల్ గూగుల్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ఉండడం వల్ల నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి యాప్స్ డైరెక్ట్గా స్మూత్గా యూజ్ చేయొచ్చు. ఫుల్లీ సీల్డ్ ఆర్క్ లైట్ ఇంజన్ వల్ల డస్ట్ ఇష్యూస్ తక్కువగా, లాంగ్ టర్మ్ పిక్చర్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆబ్స్టికల్ అవాయిడెన్స్, 16 వాట్ స్పీకర్స్, డాల్బీ ఆడియో, వైఫై, బ్లూటూత్ అండ్ HDMI ఆర్క్ సపోర్ట్తో కంప్లీట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫైనల్ గా ప్రైస్ చూస్తే 34,000 రూపీస్ ఉంటుంది. మీరు ఒక అల్టిమేట్ 4K ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే XGIMI Horizon S Max ఒక ప్రీమియం ఆప్షన్. ఇది ఒక 4K హోమ్ సినిమా ప్రొజెక్టర్. ఇది ట్రూ 4K అల్ట్రా హెచ్డి రిజల్యూషన్తో వస్తుంది అండ్ ట్రిపుల్ లేజర్ లైట్ సోర్స్ యూజ్ చేస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ చాలా షార్ప్గా అండ్ ప్రీమియంగా ఉంటుంది. 3100 ISO లూమెన్స్ బ్రైట్నెస్ వల్ల ambient లైట్ ఉన్న రూమ్స్లో కూడా విజువల్స్ బ్రైట్గా కనిపిస్తాయి. IMAX ఎన్హాన్స్డ్ అండ్ డాల్బీ విజన్ సర్టిఫైడ్ ఉండడం వల్ల సినిమా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హార్మన్ కార్డన్ స్పీకర్స్ 12 వాట్స్వి 2 ఉంటాయి. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ISA 5.4 స్మార్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ బిల్ట్ ఇన్ స్టాండ్తో లివింగ్ రూమ్, స్పోర్ట్స్ వ్యూయింగ్, గేమింగ్ అండ్ ఫ్యామిలీ మూవీ నైట్స్కి ఎక్సలెంట్ ఆప్షన్. ఫైనల్గా ప్రైస్ చూస్తే 1,50,000 రూపీస్ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి ప్రొజెక్టర్ని సెలెక్ట్ చేసుకోగలరా అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే ఏదైనా ప్రొజెక్టర్ మీకు నచ్చిన డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.